సారథ్యం పేరుతో రాష్ట్ర పర్యటన చేపట్టినట్లు పొద్దుగుంట రమేష్ నాయుడు తెలిపారు. అన్నమయ్య జిల్లా ఒంటిమిట్టలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి పొద్దుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ ఈ నెల 27 నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పర్యటన సారథ్యం పేరుతో తొలి గడప కడప నుండి ప్రారంభమవుతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్ లక్ష్యం కోసం సారథులుగా కార్యకర్తలను తీర్చిదిద్దేందుకు ఈ పర్యటన ఉంటుందని, అలాగే ప్రతి గడపకు బీజేపీ జెండాను మరియు ఎజెండాను తీసుకుపోయే కార్యక్రమం కార్యకర్తలను సమాయత్తం చేయడానికి ఈ పర్యటన ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రోజుకు ఒక జిల్లా చొప్పున పూర్తిస్థాయి పర్యటన చేస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు భానుప్రకాష్, అలాగే బీజేపీ మాజీ మండల అధ్యక్షులు బాలరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు నూతనంగా ఎన్నికైన తర్వాత రాష్ట్ర పర్యటన రేపటి నుండి అనగా 27వ తేదీ నుండి మన కడప తొలి గడపైన శ్రీ వెంకటేశ్వర స్వామికి మొదటిగా పూజ చేసుకొని తన జిల్లాల పర్యటన ప్రారంభిస్తున్నారు. మొదటగా కడప జిల్లా, తర్వాత నంద్యాల జిల్లా, ఆ తర్వాత కర్నూలు, అనంతపూర్, హిందూపూర్, అలాగా మన అన్నమయ్య జిల్లాకు 10వ తారీఖున ఉంది. సో మొట్టమొదటిగా కడప జిల్లాకు రేపు 27వ తారీఖున కడపకు వస్తున్న సందర్భంగా వారికి కడప జిల్లా తరపున స్వాగతం, సుస్వాగతం. అలాగే వారు ఈ పర్యటన సారథ్యం పేరుతో జిల్లాల పర్యటన చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ లక్ష్యంగా 2047 ఏదైతే లక్ష్యం పెట్టుకున్నాడో